మిజోరాంలో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? బైబిల్ తరహా పరిపాలన నేను ప్రజలకు అందిస్తానని వాగ్దానం చేశాడు. దానికి రాజీవ్ గాంధీని ఢీకోవలసినటువంటి అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు మన మీదకెత్తారు జెండా. ఏమనో తెలుసా? అసలు బైబిల్లో సోషలిజం అనే పదం ఎక్కడైనా ఉందండి? ఈయనేమో పెద్ద బైబిల్ తరహా పరిపాలన ఇస్తాడట మిజోరాంలో అన్నాడు. బైబిల్లో సోషలిజం అనే పదం ఉందా? సమాజం అనే పదం ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఈయనకేదో పెద్ద బైబిల్ తెలిసినట్టు. ఇంకేమన్నాడో తెలుసా? పేపర్లో పడిందండి న్యూస్. ఇంకేమన్నాడో తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదాన్ని చూపించగలిగితే మాటకు 1000 రూపాయలు ఇస్తానన్నాడు. 1 word 1000 రూపీస్ ఛాలెంజ్ చేశాడు. నాకందింది. నేను రిజిస్టర్ నోటీస్ పంపించాను. ఏమన్నా తెలుసా? బైబిల్లో సోషలిజం అనే పదం నువ్వు అలిసిపోయినంత వరకు చూపిస్తాను, సంచులతో డబ్బు తెచ్చుకోవాలి నువ్వు మగాడవైతే అన్నాను.